సావుకారి చుట్టాలు ఉన్నాయా? కావాలే సావుకారి 2 కావాలి. పైసలు మరి ఇస్తా. ఉద్దరి ఇవరికి ఇచ్చినా ఇవ్వబోతుంది మళ్ళీ ఉద్దరంటే ఉద్దరి ఇస్తావా ఇవ్వవా? నేను ఇయ్యలే. అరే ఇవ్వా? ఇవరికి ఇచ్చిన ఇయ్యలే. అరే నువ్వు ఈ సావుకారి ఇయ్యలే. ఇవరికి ఇచ్చిన ఇయ్యలేదు. నువ్వు సావుకారు కొండోళ్ళు కూర్చొని కుప్పలు కొడతారు. ఏ కుప్పలు వచ్చినా నీ ఆశలు 10 మంది వస్తే లూటి అవుతుంది. మరి అసలు లేవు. నువ్వు ఇచ్చినప్పుడు నేను ఇస్తానే. ఉద్దరి సావుకారి ఇయ్య సావుకారి ఉయ్యకుంటేవా? ఎంత బాధరా కడుపు పిండి తీయకుంటేవా? తీరా అమ్మ ఏం సావుకారు కడప ఏం సాగది? ఏం రాజా ఎటుపోతున్నావు? ఏడికి? సావుకారి 2 చుట్టలు అన్న చుట్టలు ఏమో నెయ్యే పోనాడు. అరే ఏ సావుకారి పైసలు ఇయ్యలే? పైసలు ఇయ్యలే. ఉద్దరు అడిగినావా? ఉద్దరు అడిగిన. నీకు ఉద్దరు ఇస్తలేడా? ఇస్తలేడు. నేను ఇప్పిస్తుందా? నీ అమ్మ ఉద్దరు కొంచెం అట్లా మాట్లాడు కానీ నేను సావుకారి కొంచెం కుప్పలు కొట్టాడు. సరే ఇవ్వ పోనీ కానీ ఇంకా ఉద్దరు ఇయ్యలేగా. నేను మాట్లాడు తప్పుడు అంటు నువ్వు. నమస్తే సౌకర్య. నమస్తే సౌకర్య. మరి రాజే తాతకు చుట్టాలు ఇస్తలే ఉంటాగా. ఎందుకు ఇస్తా పైన ఇస్తే ఇట్రా. నీకు ఏమన్నా ఇందాక వచ్చినప్పుడు నేను సౌకర్య 2 చుట్టలు అడిగా. ఇది వరకు అయ్యలేవు. వారం లంగవాడు గట్ట మాట్లాడతావా? పెద్ద మనిషి చుట్టాలు ఏం మాట్లాడలే. డబ్బులు ఇయ్యి చుట్టాలు ఇస్తాను. ఇవరికి ఇచ్చిన ఇయ్యలే. ఇప్పుడు ఇయ్యి ఇస్తాను అనగానే తిట్టుకుంటూ వదిలే ఉన్నాడు. అవునా? పైసలు లేవా? లేవు. మరి ఇయరా తర్వాత ఇస్తాడంట. లేవు నీకు కూడా ఇయ్య. ప్రేమ నా గుడియావా? నీకు కూడా ఎవరికి ఇయ్య. చూసినావు ఉద్దరు లేవు. ఏమైనా కుద పెడితేనే ఇస్తా. మరేమన్నా ఉన్నాయా? కుద పెడదాం. ఏ కుద పెడతావురా? ఆ చెవులకు అడిగి చూడరా. మళ్ళీ తారు. ఒక్కసారి ఇయ్యరా. ఒక్కసారి చూడు మరి. దవడలు గుంస్తున్నాయట. దవడలు గుంతున్నాయా? ఒక్క చుట్టాలు అవుతాడు. ఒక్కటి కూడా ఏం లేదు. పైన ఇస్తే ఇస్తా. పైసలు ఇస్తానే ఇస్తావా? ఇప్పుడు అయితే ఇవ్వగా. నీ సంగతి ఏడు చెప్పాలా? చెప్తే నీ సంగతి రేపు చూస్తావు. సంగతి రేపే ఏం చేస్తావు? గుర్తుకోపోతుంది. నేను చెప్తున్నా ఏం చేయాలి మనకి. మరి ఎట్లా చేద్దాం పెద్ద? అని అమ్మ తాతన కూడా పైసలు లేవే. అతను కూడా పైసలు లేవు బిడ్డ. దేవమ్మ వస్తుంది. దేవమ్మ ఎటు పోతున్నావు? దేవమ్మ సాక్షి ఉండాలి. దేవమ్మ ఎటు పోతున్నావు? దేవమ్మ కూర్చో కూర్చో. ఇటు కూర్చో. చెల్లె నేను అడిగిన సౌకర్య 2 చుట్టని అని చదివెత్తుందని పోరా. నీకు ఆలోచించాయి. ఇదివరకు నాకు పాత బాగున్నావు. అయితే సౌకర్యం ఉండగా సౌకర్యతోనే నా చుట్టాలు తాగుతా అని పెడితే అడిగినాం. ఈయన పోతే ఇద్దరు ఈయన అన్నాడు. సరే నేనని ఇప్పిద్దాము. ముసలం దవడలు కూర్చున్నాయని బాధపడుతుంది. అని తీసుకొని పోతే నాకు కూడా ఇస్తాడు చెప్పేదమ్మా. పొద్దుగా లేస్తే రోజు పోతాం. ఎంత సామాన్ తీసుకుంటాము. ఇంత నమ్మతలేడు సౌకర్యం. అమ్మ ఎట్లా చేద్దామే? మరి సౌకర్య పని ఎట్లా చేద్దామే? సౌకర్య పని ఏ రైతులు రావాలి. అన్ని ఎక్కువదామా? ఏం లేకుండా లేపాడే. అన్ని తినదు. చుట్టలే కావాలా? చుట్టలు కావాలి. అన్ని తింటారు. నేను పొరగాలు ఉరుకొచ్చి పెద్దయ్య సౌకర్య పెళ్ళం వస్తుంది. పుల్ల పెడదామా? పెట్టాలి పుల్ల. చప్పుడు అంటుండు. నేను చూసుకుంటా. ఏ వద్దు పెద్దమ్మా పెడదాం. అలా పని చేయాలి. ఏమంటావు పెద్దయ్య? చేయాలి. పుల్ల పెట్టాలి. సరే చప్పుడు అంటుండ్రు. మీరు చప్పుడు అంటుండ్రు. నేను చూసుకుంటా. ఏం పని మీద పోయినావు? అన్నిటి పోయినా అన్న. సరే అని జాగ్రత్త ఉండు అన్నతోని. అయితే అన్న ఏడబడతాడా బాగా ఫోన్లు మాట్లాడుతుండు. ఏడబడతాడా దుకాణంకి వచ్చిన వండుతాడా నెంబర్ కూడా తీసుకుంటూ బాగా ఫోన్లు మాట్లాడుతున్నా. నాకు అనుమానం ఉంది. మరి జాగ్రత్త చూసుకో. మరి నీ గురించి నీ మనసుకి చెప్తున్నా. మాట్లాడతాను నేను తెలియదు అక్క. మొన్న ఊరేళ్ళ పని మీద పోతున్నా. పోతుడు ఒక్కడే చెట్లలో నిలబడి మాట్లాడుతుంది. ఫోన్ కాడ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇంటికాడ మాట్లాడొచ్చుగా ఫోన్. ఎవరు చేసిరో తమ్మి మాట ఫోన్లో అన్నప్పుడు మసా చేస్తారుగా. నువ్వు నమ్మవు అక్క. నేను నీ మంచిగా చెప్తున్నా. నాకు అట్లాంటిది ఏం లేదు తమ్మి. నిజంగా అక్క నేను చూసినా. ఫోన్లు మాట్లాడదు కదా తమ్మి. మాట్లాడుకో. మాటను ఎడబడతాడు. బాగా ఫోన్లు మాట్లాడుతుండు. కాకపోతే సర్వే అడుగుకో. ఇంటికాడ గట్టిగా అడుగు. నీకే తెలుస్తా. ఏమో ఇక నేను అడుగుతా కదా. అడుగుకో. చూస్తా. అడుగుకో. నీకే తెలుసు. అడుగుతా.
అడుగుతా. అయ్యా ఇట్రా బయటికి రాదే. ఏమైందే? ఏంది ఏమో ఫోన్లు మాట్లాడుతున్నావాట బయట? ఫోన్ మాట్లాడతాను. ఎవరితో మాట్లాడుతున్నావు? నీకు చెప్పిను? నాకు తెలిసింది. చెప్పిన వాళ్ళు ఎవరైతే నువ్వు మాట్లాడుతున్నావా లేదా? నేను మాట్లాడలే. నిజం చెప్పు. నిజమే చెప్తున్నా, నేను నిజమే చెప్తున్నా, అవత వాడతలేదు. నాకు తెలిసింది నువ్వు ఫోన్లు బయట మాట్లాడుతున్నావాట. అరే బయట అంటే రోడ్ల పోయి ఇటా షాప్ లో పోతా, దుకాణంలో పోతా, బోనీరు షేట్తో మాట్లాడుతున్నా. ఎవరికి ఫోన్ చేయలే. చేస్తే బోనీరు షేట్లకు, శేఖర్ షేటుకు, పెద్ద శేఖర్ షేటుకు వీళ్ళ కాళ్ళకే చేస్తా తప్ప నేను ఎవరికేం ఫోన్ అడవులకి ఏం ఫోన్ చెయ్యా. అర్థమైందా? నువ్వు ఎవరో చెప్పినా నీకో నేర్పి చెప్పరాదు. నాకు బయట తెలిసింది. బయట ఎవరాళ్ళు చెప్పిన వాళ్ళు ఎందుకు ఎవరు? బయట నేను ఇప్పుడు ఎన్నో ఫోన్ చేస్తా. ఇప్పుడు తెలుసుకున్నాక లెక్క. నేను ఒట్టిగా ఫోన్ చెయ్యా, పనుండి చేస్తా, లేకుండా చెయ్యా. దుకాణాలకు ఎవరు వచ్చాడు సప్న వస్తుంది ఈ పోలకు. దుకాణంలో లేదు ఏం లేదు. నువ్వు ఫోన్ చేసేది తెలిసేదాకా నేను ఏ దుకాణంలో వాళ్ళకి బయకాడ ఫోన్లలో మాట్లాడేది చెప్పు. బాయికాడ మాట్లాడేది నువ్వు ఒకటి. ఏం ఎవరితో మాట్లాడుతున్నావు? అరే శేఖర్ షేట్ తోటి మాట్లాడుతున్నా. శేఖర్ చెబుతాడు గాడ గీడ మాట్లాడింది. లెక్క తక్కువ వచ్చింది, ఏదో లెక్క అడగడానికి ఫోన్ చేస్తే హైదరాబాద్ చెప్పు మాట్లాడతావా? అరే ఒక్కరితోనే మాట్లాడా. ఎన్ని నెంబర్లే ఒకటే కోటి చేస్తూనే ఉంటా. 24 గంటలు నీ సంగతి చెప్పు, నాకు అని చెప్పకు నువ్వు. కనుకోసారి ఫోన్ మాడుతూ ఫోన్ ఏంటి మరి గత పంచాయతీ పెట్టిస్తారా గ్రామోళ్ళు అట్లా పెట్టియొద్దు. వాళ్ళ పంచాయతీ మనకు ఉద్దరియాడా? మనం అడిగితే ఉద్దరియాడా అనే 2 సుట్టలు అడిగినాము. 2 సుట్టలకు అంత చేస్తాడు. ఏం కాదు, పోయిందిగా పంచాయతీ కానీ అని ఏం కాదు. నేను చూసుకుంటా, పంచాయతీ కావాలి అలా పుల్ల పెడదాం. నువ్వు సప్లాంట్ ఉండు, నేను చూసుకుంటా. అంతేనా? గట్టి కావాలి. ఓ పని చెయ్యి, ఆమె చెప్పినాగా కావాలని ఎగేసిన అటు పోయి చూద్దాం పంచాయతీ ఎట్లా అవుతుందో. పంచాయతీ ఎట్లా అవుతుందో చూద్దాం. నువ్వు వాడు పోయినా కుర్రకు మరి పెద్దయ్య సౌకర్యకి అనుమానం వస్తుంది. చప్పుడు అంటే వేడ ఏం తెలియనట్టే ఉందాం. నువ్వు పెద్దమ్మా చూద్దాంపా, చూద్దాము. మళ్ళీ ఏం తెలియనంటే చప్పుడు అంటే కూర్చొని చూద్దాం. ఏ కుక్కేం కదా చప్పుడు అంటే కూర్చో, ఏం తెలియనట్టుండు. అటు 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 ఆడ కూర్చో, గిడ అటు పోతే చూస్తాడే. ఇంట్లో ఏం పని అవుతుంది చూద్దాం. ఆగు పెద్దయ్య మంచిగా అవుతుందా? సపడా అయిపోయింది. నేను మెల్లగా చూస్తాను. సపడా అంటుండు. అక్కడ పోయింది. పంచాయతీ అవుతుంది బాజాలన్నీ బయట పడుతున్నాయి. మనకు చుట్టాలు పంచాయతీ కానీ పంచాయతీ కాదు చెల్లె. ఏం కాదు పెద్దమా, నీకు తెలియదు. గిన్నెలు బయట పడుతున్నాయి. ఊళ్ళో ఓరొక ఓలు 10 రకాలు నేర్పుతారు నీకు. నువ్వు వాళ్ళ మాట పట్టుకొని నా మీద ఎగురుతావు. అదే ఇక వాళ్ళు ఎందుకు చెప్పారో నేను వాళ్ళని కూడా అడుగుతా గట్టిగా. నువ్వు అడిగినాక నాకు మళ్ళా కలువు, నేను అప్పుడు చెప్తా. ఇప్పుడు చెప్తా నేను. పిలిపిస్తే నాకు అప్పుడే తెలుస్తుంది వీళ్ళు ఎందుకు అన్నారు, ఏమిటికి అన్నారు. ఓ మన షాప్ బాగా ఉన్నలా బాగా లేనులా నేను అప్పుడే గమనిస్తా. నీకు నాకు ఎందుకు బత్తీలు పెడుతున్నావు కొట్టుకోవాలని అడుగుదాం. పంచాయతీ గట్టిగానే అవుతుంది లోపల. పంచాయతీ గట్టిగానే అవుతుంది. మీకేమైనా పని పడలేదా? ఇదేనా చూసుడు? ఏం మీ పంచాయతీ కదా? ఏం పని ఏ పంచాయతీ లేదు. పంచాయతీ ఏం లేదు. పంచాయతీ ఏం లేదు. ఏం ఏ పంచాయతీ లేదు. కాదు పెదమ్మా, ఇంటి పక్క వాళ్ళ పంచాయతీ వచ్చి చూడమా. వెళ్ళి లేదు, ఏం లేదు. మేము దున్ని అనుకుంటాం లోపల. మీరు వచ్చి చూసుకో ఎందుకు?
అరే గిన్నెలు దాని పడితే ఆ కింద ఎత్తలేదు కొట్టుకుంటారు ఇంట్లో ఏం లేదు మీరు నీకు ఏ ఇంట్లో ఏ పంచాయతీ అవుతుంది అరే మస్తుగా వస్తాయి మీకు ఉన్న పని ఇదేనా ఏ ఇంట్లో ఏముంది చూద్దామనేనా అయితే మస్తుగా అయితే రావాలని కాదు ఊరందరికి సౌకర్యం ఇంట్లోనే ఆపదవసరం రామా వస్తారు అంటే వచ్చేప్పుడు రావాలి మీరు పంచాయతీ అప్పుడే వస్తారా ఈ ఇంట్లో ఏముంది ఆ ఇంట్లో ఏముంది ఇది పంచాయతీ మస్తుగా అవుతుంది మీ ఇంట్లో ఇటాటు అయినట్టుగా మా ఇంట్లో కూడా అవుతుంది కానీ మీరు ఏ ఇంట్లో ఏముంది ఏ ఇంట్లో పంచాయతీ ఉంది ఈ ఇంట్లో చూడాలన్నా ఆ ఇంట్లో ఇదే పని ఏం పని ఎవరికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి అవసరం లేదు మీ మందిలో మీకు ఏం పని పంచాయతీ ఉందని వచ్చినాము ఇంటికాడ ఏదో పంచాయతీ ఉందని ఇప్పుడు దాకానే ఫోన్ చేస్తున్నా నువ్వే చెప్తే కదా తమ్ముడే చెప్పిండే ఎప్పుడు ఇప్పుడు దాకా నేను అటు బయటకు పోయి చేస్తున్నా. పంచాయతీ ఈ ముగ్గురు ఒకదాని కూర్చుర్రు ఇలా చెప్పిరే నాకు చెప్పిరు ఏమని చెప్పారు ఇగో అక్క ఫోన్ చేస్తుండు బాబా బయట అని చెప్పి విన్నావా పంచాయతీ అవుతుందని మనం ఇంటికాడికి వచ్చి ఏమైందని చూస్తే మన మీద వేసారు వీళ్ళు ముగ్గురే నేను చెప్తాను నా పోవద్దు పోవద్దు అని అని చెప్పినా కూడా ఇల్లే వాళ్ళు ఎందుకు చెప్పారు తెలుసా ఈయన గంట చుట్టూ తీసుకుపోయి 6 నెలలు ఈయన కోడిగుడ్లు కావాలని చెప్పి ఈయన తీసుకుపోయాడు ఇద్దరు అప్పుడే వచ్చారు ఉద్దరుని అని వచ్చి నువ్వు ఉద్దరు ఉద్దరు ఇవ్వకపోతే నీ సంగతి చెప్తా అనుకుంటా కోపం మీద వెళ్ళిపోయారు ఇవ్వకుంటే మాకు పంచాయతీ పెట్టడానికి వచ్చినారు మీరు మీరు మళ్ళీ మాత్రం బాగుండదు మళ్ళీ మాకు పంచాయతీ పెట్టాలి పోరి కావాలి మీ మాటలు బట్టి మీకు చెప్పిన దాన్ని బట్టి నాకు రివర్స్ అయింది తొంగి చూస్తుంటే నేను గిన్నె విసిరేసిన మళ్ళీ భక్తి పెట్టి నీ చుట్టాల పంచాయతీ ఎంత కాడికి పెద్ద ఎంత పని అయినా సాగుకారంటే చాలా సాగుకారే అంతేనా పోనీ కానీ పెదామా మొత్తం ఏదో పంచాయతీలో పెట్టినాం మళ్ళా నువ్వు ఉద్దరని పోతే ఏమంటే నీకు ఉద్దరు ఇవ్వాలి భయపడి ఇస్తారు భయపడి ఇవ్వాలి అంతే అంటవా మళ్ళా భయపడి పొద్దుగాల ఒకసారి పోయి మళ్ళా చుట్టాలు అడుగు ఏమంటాడో చూద్దాం మళ్ళీ వేయలేదనుకో మళ్ళీ పుల్లు వేద్దాం పుల్ల వేయాలా తాత నీకు మళ్ళా ఉద్దరు వేయలేదనుకో నాకు చెప్పు ఈసారి రాయి వేద్దాం మంచిగానే పుల్ల పెద్దనే వేద్దాం పోయి ఇంటికి పోయి సపడండు చుట్టాలు ఇట్లా చుట్టాలు వేరే తాపు లేదా వేరే సాపు లేదా ఆయన సాపు సరే రైట్